హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెట్టింగ్ రాయిళ్ళు పెద్ద రాయుడు అయిన మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ దగ్గర దగ్గర 3 లారీలు, ఒక బస్సు, ఒక 2 కార్లు, పెద్ద కార్లు అండో ఎస్యూవీలు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు, జీపులు అవిని. సో రెండో చిన్న రాయుడు. ఇప్పుడు ఈ చిన్న రాయుడు వచ్చేసి బ్రో అంటాం కదా, ఈయన అలియాస్ లక్ష్మణ్ రావు. సో వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, ఇది చూడండి. రమణ, నేను డైలీ కూలి పని చేస్తున్నాను. మా బాబు సోమేశు బెట్టింగ్ యాప్ వల్ల చనిపోనాడు. అలా ఏ పిల్లలు కూడా ఆడకూడదు. నా పేరు కనకలక్ష్మి, నేను డైలీ కూలి పనికి వెళ్తున్నాను. అందరి సహాయం వల్ల 3 లక్షల రూపాయలు అంతాయి. మీ అందరికి జనంలో కనపడుస్తాము. ఈ బెట్టింగ్ యాప్ దయచేసి ఎవరి పిల్లలు ఆడకండి. మాలాగా ఎవరో బాధపడేలాగా ఎవరో బెట్టింగ్ యాప్ లో ఆడకండి. దయచేసి మీకు అందరికి కోటి నమస్కారం పెడుతున్నాం. చూసారా, ఇది నేను చేసిన సహాయం కాదండి, మీరందరూ చేసిన సహాయం. మీరు లైక్ చేయండి, చూడండి, వీడియో చూడండి, కామెంట్ చేయండి అంటాను కదా. మీరు చేయడం ద్వారా ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చాను. రీసెంట్గా జరిగింది, నెల రోజులు కూడా అవ్వలేదు. 2 లక్షల కోసం ఆ అబ్బాయి చనిపోయే ముందు వీడియో కూడా పెట్టారు, ఆడియో కూడా పెట్టారు. ఆ పబ్లిక్లో ఉంటుంది చూడండి. ఆ తర్వాత ఆయన చనిపోయారు, రైలు పట్టాల మీద తల పెట్టేసి. అమ్మ నాన్న చాలా పేద కుటుంబం అండి, కూలీ నాలి సిమెంట్ వర్క్ అంటారు కదా, లేబర్ వర్క్ ఆ ఏజ్లో చేస్తారు. చేతికి అందొచ్చిన కొడుకు పోయాడు. ఎనివే మీ ద్వారా, మన అందరి ద్వారా 2 లక్షల రూపాయలు అయితే ఫ్యామిలీకి అండి. ఇంకా ఉన్నాయి, ఇంకా రోజుకో వీడియో పెడతాను, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇద్దరు రాయుల గురించి, పెద్ద రాయుడు మన ట్రక్ వ్లాగ్స్, చిన్న రాయుడు లక్ష్మణ్ రావు బ్రో, ఇద్దరు పేద కుటుంబం నుంచి వచ్చారు. ఫస్ట్ మన పెద్దరాయుడు మన ట్రక్ వ్లాగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ అబ్బాయి ఒక పేద కుటుంబంలో డ్రైవరు. ఆ డ్రైవరు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి సరుకు రవాణా చేస్తూ ఉంటారు. డౌన్లోడ్ చేస్తారు, అది మనకి వీడియో తీసి చూపిస్తారు, బాగుంటుంది. స్టార్టింగ్లో కోతును పట్టుకొని, దేరా అనే కోతును పట్టుకొని ప్రయాణం చేశారు, ఎంటర్టైన్మెంట్. తర్వాత కుక్కల్ని, జంతువుల్ని అవన్నీ పట్టుకొని ట్రావెల్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. యూట్యూబ్లో చూసుకుంటే 15 లక్షల దాకా మంది ఫాలోవర్స్ అంతా ఉన్నారు. వీడియో పెడితే 20,000 నుంచి 10,000, 30,000, 50,000 వచ్చే క్రమం బాగానే ఉంది దందా. కానీ ఆ యూట్యూబ్ డబ్బుతో కొనగలిగితే మహా అయితే ఒక కారు కొనగలడు. కానీ మనోడు 3 లారీలు, ఒక బస్సు, 2 కార్లు కొన్నారు. ఎక్కడి నుంచి అంటే బెట్టింగ్ యాప్ నుంచి. వాళ్ళ సబ్స్క్రైబర్లతో మాట్లాడుతుంటే మెసేజ్లు చేస్తున్నారు విపరీతంగా. భయ్యా మేము ఈ యాప్ ఆడి నష్టపోయాం భయ్యా, నష్టపరిహారం చెల్లించండి భయ్యా ఇది చేయండి. ఆ వీడియోలు, ఆ కారు కొన్నామని వీడియోల కింద అందరూ బెట్టింగ్ డబ్బులతో కొన్నాడు, ఎదవా అని చెప్పి కింద కమెంట్ చేస్తున్నారు. అయినా నువ్వు ఈ అబ్బాయి ఏ రోజు మానలేదు. రీసెంట్గా మానేను, నేను ఇంకెప్పుడు చేయట్లేదు అని చెప్తున్నాడు. కానీ వీళ్ళ సబ్స్క్రైబర్లను అడిగితే రాత్రి ఫోన్లు చేశారనమాట చాలామంది. బ్రో అబ్బాయి చేస్తాడు ఆపేస్తాడు బ్రో అని చెప్పాడు. బ్రో నేను ఒక విషయం అడుగుతున్నాను, నువ్వు వచ్చింది చాలా పూర్ ఫ్యామిలీ నుంచే కదా. ఇన్కేస్ ఒక యూట్యూబ్ అనేది నీకు లేకపోతే నువ్వేం చేసేవారు? అందరూ లారీ డ్రైవర్లు, అందరూ లారీలు వాళ్ళు ఎలాగైతే డ్రైవింగ్ చేసుకుంటున్నారో నువ్వు అలాగే డ్రైవింగ్ చేసుకునేవాడు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఏ లారీ డ్రైవర్కి లేనంత అదృష్టం నీకు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఎవరు? డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, మనోడే మన కేటగిరీ ఏరా అని చెప్పి. తర్వాత రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అరే మనోడు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేసి చూస్తారు కదా. అవునా కదా? నువ్వు చెప్పిన యాప్లని డౌన్లోడ్ చేసుకొని ఆడి ఎన్ని కుటుంబాలు. ఇప్పుడు నిన్న జస్ట్ నేను ఒక ఫ్యామిలీతో, ఇప్పుడు మీరు చూస్తున్నావు కదా, అబ్బాయి జస్ట్ 2 లక్షలకే చచ్చిపోయాడు. 2 లక్షలకు ప్రాణం. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? అలాంటి ఫ్యామిలీ నా దగ్గర 100 ఉన్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడి కూలీ నాలి చేసి ఆ డబ్బులు వాళ్ళ మీద పెట్టుబడి పెడితే మీరు చెప్పిన విధంగా ఆరి ఆ యాప్లు నువ్వు ప్రమోట్ చేసిన యాప్ అయినా ఏదైనా లీగల్ ఉందా? అన్నీ లీగలే. కొంచెమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నువ్వు కొనుక్కున్న అశోక లారీ బ్రాండెడ్, ఓనర్ ఎవడో నీకు తెలుసు. కొనుక్కున్న కారు మహేంద్ర, ఆ తర్వాత కొనుక్కున్నది టాటా ఎస్యూవి, ఇవన్నీ బ్రాండెడ్. కానీ నువ్వు ప్రమోట్ చేసిన బ్రాండ్ ఏ రోజైనా ఆ బెట్టింగ్ యాప్ ఎవరు, ఓనర్ ఎవరు, ఏంటి అని ఎప్పుడైనా కొనుక్కున్నావా? నువ్వు మటుకు బ్రాండెడ్ అన్నీ కొనుక్కున్నావు. ఎందుకంటే సేఫ్టీగా ఉండాలి, డ్రైవింగ్లో ఏమీ చచ్చిపోకూడదు, యాక్సిడెంట్లు అవ్వకూడదు. కానీ నువ్వు ప్రమోట్ చేసిన యాప్ల వల్ల ఎన్ని మంది ప్రాణాలు పోయాయి నీకు తెలుసా?
వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తావా? 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబంలో ఒక్క లారీ అమ్మేసి, నీ దగ్గర ఉన్న 3 లారీలు ఒక లారీ అమ్మేస్తే 50 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి కుటుంబాలు 100 కుటుంబాలకి ఏమైనా పంచుతావా చెప్పు? నిజంగా తలా 2 లక్షలు, నేను ఇచ్చిన 2 లక్షలు ఏం సరిపోతుంది చెప్పు? ఏదో నా వంతు సహాయం, చిన్న ఉడతా భక్తి సహాయం నేను చేయగలిసాను. గుడ్డులో మెలనయం నువ్వేమైనా చేస్తావా? అలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రో? నువ్వు చెప్పు. నువ్వు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తుంటావు, ఆ జిల్లాల్లోనే బెట్టింగ్ బాధితులు ఉంటారు. కూరో నారో తీసుకెళ్ళి ఇవ్వగలుగుతావా? ఇవ్వు. మనకెందుకు? వస్తే నాకు ఇస్తారా? ఎవరికైనా బెట్టింగ్లో డబ్బులు వస్తాయో చెప్పు? నీకు అన్నంత డబ్బులు ఎందుకు ఇచ్చారు? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. ఆ డ్రైవర్లు అందరూ డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తే, అరే మనోడు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోజు చూసేవాడు కదా, రోజు నిన్ను చూస్తుంటాం అలవాటు అయిపోతూ ఉంటుంది. నువ్వు చెప్పేసరికి ఎంత కష్టం. ఇప్పుడు ప్రతి పని కష్టమే. కూలీ రైతు కష్టం రైతుది, డ్రైవర్ కష్టం డ్రైవర్ది, లారీ డ్రైవర్ది కష్టం లారీ, ప్రతిదీ కష్టం. కష్టపడకుండా ఏదే రాదు. ఇవే నేను కూడా ఈ వెనకాతల 25 కేజీల బరువు వెనకాతల ముందు 15 కేజీల బరువు వేసుకొని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉంటాయి. ఎవరి కష్టం ఏది సులువు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కూడా కష్టం. కూర్చొని పైల్స్, చత్వరం, చాలా జబ్బులు వాళ్ళకి వస్తాయి. ఏది సులువైన కాదు. అర్థమైందా? డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా కష్టపడుతున్నాను బ్రో అంటావు. నీకు కష్టం విలువ తెలిసిన ఎవరైనా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా? ఇప్పుడు ఒక వీడియో కాకపోతే ఇంకో వీడియో పెడతావా? రోజుకి 3 వీడియోలు పెడతావు. ఏం ప్రమోషన్ చేయలేవు. ఉల్లిపాయ నువ్వు చెయ్యాలనుకుంటే ఇంకా నువ్వు డ్రైవింగ్లో నువ్వే చెప్పాలి. ఎవరు మద్యం తాగకుండా డ్రైవింగ్ చేయకండి, మీ ఫ్యామిలీలు ఉంటాయి. డ్రైవింగ్కి సంబంధించి నువ్వు ఏం జాగ్రత్తలు చెప్పినా చూడరా. నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి డ్రైవింగ్ సంబంధించి నువ్వు ఎన్ని చేయలేవు చెప్పు. అవన్నీ వదిలేసి బెట్టింగ్ నిజంగా ఈ బెట్టింగ్ కుటుంబాలకి నువ్వు ఆదుకుంటావో చెప్పు. నేను మామూలుగా అడుగుతున్నా మళ్ళీ అనమాట. ఎందుకంటే మరి మీరే ప్రమోట్ చేశారు కదా, మీరే ఆదుకోవాలి కదా. ఈ 100 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ నేను ఒక 10 కుటుంబాలకు ఆదుకున్నాను. ఇంకో 10 కుటుంబాలకు ఆదుకోవాలి. మిగిలిన 100 కుటుంబాలకు ఎవరు ఆదుకుంటారు చెప్పు? నువ్వు మామూలుగా అడుగుతున్నాను. ఎవరు ఆదుకుంటారు? నువ్వేమైనా దత్తత తీసుకుంటే ఆ ఫ్యామిలీలన్నింటినీ చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయాడు ప్రతి కుటుంబంలో. జస్ట్ ఇందాక మాట్లాడాను, జస్ట్ నాకు ఏడుపు వచ్చింది. 2 కోట్లు పోగొట్టారు. ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశారు. వస్తాయని ఎప్పటికైనా మన డబ్బులు మనకు వస్తాయని 1 లక్ష పెట్టారు, 10 లక్షలు పెట్టారు, 2 కోట్ల అప్పులు, చక్రవడ్డీ, భూచక్ర మొత్తం 2 కోట్లు అయ్యేసరికి ఊరేసుకొని చచ్చిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు వాటికి. వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయి విధవ అయిపోయింది, వాళ్ళ ఆవిడ మొగుడు చనిపోయి విధవ అయిపోయింది, 2 పిల్లలు. మొత్తం ఆ ఫ్యామిలీని ఎవరు కాపాడుతారు? అలాంటి లిస్ట్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్లు చేయక, చేతనైతే ఇలాంటి బెట్టింగ్ బాధితుల కుటుంబాలకి సహాయం చెయ్యి, పుణ్యం కొట్టుకో. ఇంక ఇప్పుడు మన లక్ష్మణరావు గురించి, అలియాస్ బ్రో. ఈ అబ్బాయి ఆటో డ్రైవర్ అండి. ఇటువంటి ఆటో డ్రైవరు మీ అందరికీ తెలుసు కదా, సినిమా థియేటర్ల ముందు రివ్యూ చెప్పమని సినిమా రిలీజ్ అయిన రోజు అందరూ చాలామంది మైకులు పెడతారు. మైకులు పెట్టేసరికి ఈ పిచ్చిగా యాక్ట్ చేస్తారు. అందులో పిచ్చిగా యాక్ట్ చేసిన మనోడే బ్రో. పిచ్చిగా రివ్యూ, పెట్రోల్ పోసేసుకొని, పాలు పోసేసుకొని, కిరోసిన్ పోసేసుకొని, కోకోకోలా పోసేసుకొని ఒక పిచ్చోలా గడిచి క్రేజీగా సమాజంలో అయితే ఫేమస్ అయ్యారు. వీళ్ళందరూ మన న్యూస్ ఛానల్ అన్నీ ఫేమస్ చేశాయి. ఈ రివ్యూ ఛానల్లో అవి దేవుడి దయ వల్ల మొత్తానికి ఎన్నో కష్టాలు పడి తలకిందులుగా తపస్సులు చేసి ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్ అంటే 10 లక్షల సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాడు. అండ్ ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల సబ్స్క్రైబర్లు అంటే దగ్గర 15 లక్షలు మొత్తం అంతా కలిపి. 15 లక్షలు నువ్వు వాటర్ బాటిల్ అమ్ముకున్నా కూడా డబ్బులు వస్తాయి. చిన్న చిత్తగా సినిమా అవకాశాలు వస్తున్నాయి, సీరియల్ అవకాశాలు వస్తున్నాయి, రిలీజ్ ఫంక్షన్లకు వెళ్ళినా ఏం చేసినా డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ నేను ఫేమస్ చేయకపోయి ఉంటే నువ్వు ఎక్కడుండేవారు? వెళ్ళి ఆటోయే నడుపుకునేవాడు. కానీ ఫేమస్ చేసిన పాపానికి మనోడు పిచ్చి బెట్టింగ్ యాప్లు. ఏ రోజైనా ఫీల్ అయ్యావా? రిగ్రెట్గా ఫీల్ అయ్యావా? మామూలుగా అంటే నేను తప్పు చేశాను, ఆ ఫ్యామిలీలో చచ్చిపోయి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి, ఏ రోజైనా ఫీల్ అయ్యావా? లేదు కదా, ఉండదు కదా. పాపం పుణ్యం అనేవి కొన్ని ఉంటాయి. ఆ అబ్బాయికి నేను చెప్పాను, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటావు. ఈ మహేష్ అన్న ట్రక్ బ్లాగ్స్కి కూడా ఈయనకి అదే చెప్పాను, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే ఏదైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి బ్రో. మీరు ఫేమస్ అయినప్పుడు మీరు చెప్పాలి ఇంకా సమాజానికి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యేది 500 మంది, 2000 మంది, 3000 మంది. కానీ
సినిమాల ముందు రివ్యూలు చెప్పే మమ్మల్ని ఫాలో అయ్యేది ఎంతమంది? లక్షల్లోని వేలల్లో ఫాలో అవుతున్నారు. మీరే చెప్పాలి కదా, బెట్టింగ్ యాప్లు ఆడద్దు, ఆడితే ప్రాణాలు పోతాయి అని చెప్పాల్సింది మీరే ప్రమోట్ చేస్తే ఇంకెవరి రెస్పాన్సిబిలిటీ చెప్తాను? ఎంతకని ఒకటా రెండా పిచ్చి పిచ్చి యాప్లు, మీరు చెప్పిన యాప్లన్నీ నేను డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నాను. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది బాడీని. 100 రూపాయలు పెడుతున్నాను, పిచ్చి పిచ్చి ప్రతి 100కి అకౌంట్ మారిపోతుంది. ప్రతి యాప్ నేను డౌన్లోడ్ చేశాను, ప్రతి యాప్ డౌన్లోడ్ చేసి నేను ఆడుతున్నాను. 100కి అకౌంట్లో మారిపోతున్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తుందో ఆ డబ్బు తెలియదు. ఉగ్రవాదులకు వెళ్ళట్లేదనే నమ్మకం ఏంటి? మీరు ఇస్తారా? ఓనర్ ఎవరో తెలియదు, మీకు ఎవరిచ్చారో మీకు తెలియదు. ఆడెవరో ఇచ్చారు, ఫోన్ చేశారు, డబ్బులు వేసారు, చేస్తారు. అది ఉగ్రవాదులకు వెళ్తుందా, ఇంకెక్కడికి వెళ్తుందా? ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థలకి బిర్యానీలు, రొట్లు ఎవరిస్తారు బ్రో? గన్నెలకి డబ్బులు ఎవరిస్తారు? మీలాంటి చట్టరీత్యా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల ద్వారా వెళ్తుంది. అది మీరు తెలుసుకోవాలి. దేశానికి నష్టం, ప్రజలకు నష్టం. మిమ్మల్ని ఫేమస్ చేసిన పాపానికి ఆడు కొరివి ఆరిపెట్టుకున్నట్లు అవుతుంది. ఎన్ని ఇంట్లో దీపాలు ఆరిపోయి, ఎన్ని ఫ్యామిలీ. ఇప్పుడు మన చనిపోయిన ఫ్యామిలీ 1 కోటి రూపాయలు, కొన్ని 50 లక్షలు ఇచ్చారు. కానీ ఈ బెట్టింగ్ యాప్లు సినిమా ఎవరు ఇవ్వట్లేదే. ప్రమోట్ చేసినోడే ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వదు, పాలసీ డబ్బులు రావు. ఎందుకంటే అందరూ బలవత్ మరణం కదా, రాదు. ఆ కుటుంబానికి ఎవరు ఆదుకుంటారు బ్రో? ఒక్కసారైనా ఏది ఉగ్రవాదుల దానిలో 25 మంది చనిపోయారు, 30 మంది దాకా. కానీ ఇక్కడ వేలల్లో ఉన్నారే, వేలలో చచ్చిపోతున్నారా? వాళ్ళందరికీ ఎవరు ఆదుకుంటారు చెప్పు? రోజుకో 2 శవాలు తేలుతున్నాయి. అది బయటకు వచ్చిన శవాలు, బయటికి రానివి ఎన్నో. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ వంతు సహాయం చేస్తారని కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా సమాజంలో ఎదుగుతున్నారు కదా, ఎదుగుతున్నారు. అందరూ ఆస్తులు సంపాదించుకున్నారు బాగానా, ఆస్తులు కొనుక్కున్నారు, ఆస్తులు కూరబెట్టుకున్నారు. మహేష్ భోయ్య నీకే చెప్తున్నాను, బాగా సంపాదించావు కదా, ఒక లారీ అమ్మేసి దయచేసి మేమేమో లారీ అమ్మనంటే ఓకే, పాపం పుణ్యం ఆ దేవుడే. నువ్వు చేసేది డ్రైవింగ్ కదా, నీ కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కదా, ఆ దేవుణ్ణి కోరుకో. పాపం చేసావో పుణ్యం చేసావో దేవుణ్ణి అడుగు, నీకు సమాధానం చెప్తారు. ఎనీవే, ఈ వీడియో ఎంతతో రేపు మరో పెద్ద బెట్టింగ్ రాయుడితో కలుసుకోబోతున్నాం. జై హింద్.